ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ శివారెడ్డి కాబోయే బావగారు ఎట్టా ఉంటాడోనని సీమ ప్రజలందరూ నిన్ను చూడాలని కోరుకుంటా ఉండారు. ఇదిగో అట్టా బయటికి పోయి నీ మొహం చూపిద్దు గాని పద. దేనికయ్యా? పెండ్లికి వచ్చిన వాళ్ళ మండపంలో ఎట్టా చూస్తారు కదా. నువ్వు నోరు మొయ్యరా. నువ్వు రా బావా, రా 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 రా. ఈ మూర్ఖుడు అమాయకుడిని చంపేసేలాగున్నాడు. ఈ విషయం వెంటనే శంకర్ గారికి చెప్పాలా? అంటే ఆ శివారెడ్డి చెల్లెలు జెండేసర్ని ప్రేమించినట్టు చారులత మన రాకేష్ ని ఇష్టపడుతుందన్నమాట. శివారెడ్డి వాళ్ళ కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా బావగారు. ఆ శివారెడ్డి ఆఖరి నిమిషం వరకు అలాగే అనుకునేటట్టుగా మనం కలరింగిద్దాం. కాని చివరికి చారులత మెళ్ళో తాళి కట్టేది మన రాకేష్. ఆ విషయం మాత్రం ఆయనకు తెలీదు. ఒకవేళ కట్టాక తెలిస్తే ఏముంది, తాళి కట్టిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం తప్ప ఇంకా ఆయన ఏం చేయగలడు చెప్పు? ఆదిశంకర్ రెడ్డి గారు ఏమైంది అప్పలరాజు? జెండే గారిని మా అయ్యగారు బయటికి తీసిపోతా ఉండారు. ఎందుకు? ఊరు చూపించడానికా? కాదండి, చంపడానికి. అదేంటి, జెండే సార్కి ఆయన చెల్లెళ్ళిచ్చి పెళ్లి చేస్తాన్నారు కదా. ఇప్పుడు చంపుతానంటాడు. మీరు వెంటనే పోయి ఆయన్ని కాపాడండి. నేను వెళ్ళి విషయం నీలంబర్ గారికి చెప్తా. ఆగు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అదేంటండి? ఆవిడకి సంబంధించినంత వరకు ఆవిడ దృష్టిలో వాళ్ళన్న ఒక దేవుడు. చెల్లెల్ని ప్రాణంతో సమానంగా చూసుకునే ఒక మంచి అన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్తే వాళ్ళ అన్నయ్య మీద చెల్లెలికున్న నమ్మకం పోతుంది, గౌరవం కూడా పోతుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి అర్థమే లేకుండా పోతుంది. ఆవిడ దృష్టిలో ఎప్పుడూ శివారెడ్డి హీరోలాగే ఉండాలి, విలన్ అనిపించుకోకూడదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ విషయం ఆవిడతో చెప్పొద్దు. శంకర్, శత్రువు కూడా నెగిటివ్ మార్క్ పడకూడదనే నీ మనసు మామూలు మనసు కాదయ్యా. అందుకే సీమలో నిన్ను అందరూ హీరోలాగా చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది బావగారు. అవును బావగారు, నిజంగానే మీరు హీరో. ఆపండి, మీరు మీ భజంత్రిలో. మీరిలా చెప్తూ ఉంటే, నేను వింటూ ఉంటే ఈలోపు జెండే గారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పదానే వెళ్దాం. మీరెక్కడికి రా, మీరు అక్కడికేం అక్కర్లా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అది బాబాయ్ పద. మనం కూడా వెళ్తే అక్కడ ఏదైనా వీలు చూసుకుని 4 దెబ్బలు తింటే ఓ 40,000 వస్తాయి. ఇప్పుడు జిండేసర్ని కాపాడడానికి బావగారు ఆర్యవర్ధన్ గారిలాగా వెళ్తారా లేదా శంకర్ గారిలా వెళ్తారా? జిండేసర్ ప్రాణ స్నేహితుడిగా ఆయన్ని కాపాడడం కోసం ఆర్యవర్ధన్ గారు లాగాను వెళ్తాడు. తనని నమ్ముకున్న మనుషుల కోసం ప్రాణాలిచ్చే శంకర్ లాగాను వెళ్తాడు. వాళ్ళిద్దరినీ కలబోసిన సీమసింహం ఆదిశంకర్ రెడ్డిగా వెళ్తాడు.